వెంకటగిరిలో రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇప్పుడే జనసేన అధ్యక్షుడు చెప్పాడు, వేరే రాష్ట్రాలకు పోతే అడుగుతున్నారు మీ రాజధాని ఏదని. తమిళనాడులో పోతే గర్వంగా చెప్తారు మా రాజధాని చెన్నై అని. తెలంగాణకి వెళ్తే హైదరాబాద్ అని గర్వంగా చెప్తారు. దాంట్లో నా యొక్క కృషి కూడా ఉంది. బెంగళూరు పోతే, కర్ణాటకకు పోతే మా రాజధాని ఏమిటంటే బెంగళూరు అని చెప్తాడు. నేను అడుగుతున్నా, ఇప్పుడు మీ రాజధాని ఏది? ఏది మీ రాజధాని? ఏది మీ రాజధాని? మూడు ముక్కలాట ఆడేశాడు. మనం మొత్తం దివాలా తీశాం. ఇలాంటి దుర్మార్గుడు ఈ వ్యక్తి. ఇతను మాట్లాడితే ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు, మడమ తిప్పను మాట తప్పను. ఇది ఊత పదం అతనికి, అవునా కాదా? వెంకటగిరి కోట నుంచి అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పండి. 98% హామీలు నెరవేర్చామన్నావు కదా, మచ్చుకు 4 అడుగుతా నేను. అవి సమాధానం చెప్పమంటున్నా. కేంద్రాన్ని మెడలో వంచి ఏం తెస్తా అన్నాడు? ప్రత్యేక హోదా తెస్తా అన్నాడా లేదా? ఇది సంజీవని అని చెప్పాడా లేదా? ఇది వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయనా లేదా? 5 ఏళ్లైంది. మెడలు ఉంచాడా? కాదు, మెడలు దించాడు. నిన్నే ప్రధానమంత్రి వచ్చాడు. నేను అడుగుతున్నా, అడిగాడా ప్రధానమంత్రిని ప్రత్యేక హోదా? ఇదే నా విశ్వసనీయత. మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా. ఇంకో పక్క మద్యపాన నిషేధం ఎంత కమ్మగా చెప్పాడు మా ఆడబిడ్డలకు ఆ రోజు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడగతా. మద్యపాన నిషేధం చేయకపోతే మీరు ఓటు వేయిద్దని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఏం చేశాడు? సొంత బ్రాండ్లు పెట్టాడు, నాసిరకం బ్రాండ్లు పెట్టాడు, మన జీవితాలతో ఆడుకున్నాడు. 36,000 కోట్ల రూపాయలు మద్యాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్లకు అప్పు తీసుకొచ్చాడు. ఇది మాట తప్పడం అవునా కాదా? విశ్వసనీయత ఉందా ఈ వ్యక్తికి? ఓటు అడిగే హక్కు ఉందా ఈ వ్యక్తికి? ఇది అయిన తర్వాత సిపిఎస్ రద్దు ఏం చెప్పాడు? 1 వారం అంతేనా? ఇది పెద్ద సమస్య. వారం ఓపి పట్టన్నా, 1 వారం అంతేనన్నా, ఏం కాదు చేస్తారు. ఎన్ని వారాలనే అని అడుగుతున్నా మిమ్మల్ని. చేశాడా అని అడుగుతున్నా. మాట తప్పాడా లేదా? విశ్వసనీయత ఉందా ఈ వ్యక్తికి? ఇంకో పక్క కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తా, కరెంట్ ఛార్జీలు లేకుండా చేస్తా చెప్పాడా లేదా? ఈ రోజు 200 రూపాయలు బిల్లు కట్టేవాళ్ళకి ఎంత వస్తా ఉంది? 1000 రూపాయలు వస్తా ఉందా లేదా? 9 సార్లు పెంచాడా లేదా? దీనికి కారణం ఎవరిని అడుగుతున్నా మిమ్మల్ని. అదే ఆయన విశ్వసనీయత. వివేక హత్యపై నాడు ఏమన్నాడు తమ్ముళ్ళు? ఏమన్నాడు? జ్ఞాపకం ఉందా? ఫస్ట్ సాక్షి గెజిట్ ఉంది, అందులో వేసాడు. ఏమేశాడు? వివేకానందరెడ్డి గుండెపోటు. తర్వాత అంత మునుపు అయితే గుండెపోటు. ఎందుకు రక్తం వచ్చిందంటే వాంతులు వచ్చి రక్తం వచ్చింది. ఆ తర్వాత పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఇది గొడ్డలి పోటును ఒప్పుకొని నా పేరు తీసుకొచ్చాడు దుర్మార్గుడు. నారాసుర రక్త చరిత్ర. వాళ్ళకు ఒక పేపర్ ఉంది, దాంట్లో రాయేశాడు. ఇప్పుడేం చేశాడు? చెల్లెలపైనే, వివేకానందరెడ్డి కూతురు పైనే కేసులు పెట్టే పరిస్థితి వచ్చాడు. అది ఇతని యొక్క విశ్వసనీయత. ఇంకో పక్క జగనన్న బాణం ఏమైంది? ఈరోజు రివర్స్ గా వచ్చింది. ఏంటి కారణం? ఇదేనా మీ విశ్వసనీయత? అంటే దీనికంటే దుర్మార్గం ఇంకేం కావాలని అడుగుతున్నా. అందుకని ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇతని విశ్వసనీయత ఎంత భయంకరం అంటే
దుర్మార్గంగా 29 మంది ఎస్సీలు ఎమ్మెల్యేలుగా ఉంటే 29 మందిని మార్చేశాడు. ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరికి, ఆ ఊర్లో చెత్త మీ ఊరికి, మిమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని మళ్ళా మొత్తాన్ని ఫినిష్ చేయడానికి. ప్రజాప్రతినిధికి వాల్యూ ఉందా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుంటాం, ఈయన ఒక నాయకుడు, ఆ నాయకుడు ప్రజాభిప్రాయాన్ని చూరగొంటేనే ఎన్నికలు నిలబడతాడు. ఇదొక పార్టీ, ప్రజాస్వామ్యంలో కొన్ని హామీలు ఇస్తాం, సుపరిపాలన చేస్తాం, తిరిగి ఆ హామీలు నిలబెట్టుకుంటాం, అప్పుడే ఆ పార్టీకి ఓట్లేస్తారు. ఇప్పుడు మోసం చేసి ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నాడు. నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది, ఇక్కడికి వస్తే సుమతి శతకం చిన్నప్పుడు చదివా, ఈ మధ్య చదవలా, ఇప్పుడు చదువుకుంటున్నాం. మళ్ళా కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమున దొనరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి. దీని అర్థమైందా మీకు? మంచి ముహూర్తం చూసి ఒక కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుని రాజుగా పట్టాభిషేకం చేస్తే దాని బుద్ధి మారుతుందా తమ్ముళ్ళు? ఏం చేస్తాదా కుక్క? సింహాసనాన్ని పాడు చేస్తుంది. అవునా కాదా? అందుకే మళ్ళా మీరు అన్ని దిక్కులు చెప్పాలి. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభ లగ్నమున దొనరగా బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి. ఆ రోజు మీకు అందరికీ తెలుసు, ఈయన ఒక ఫ్యాక్షన్ లీడర్ అని, నేరస్తుడని తెలుసు, మానసిక రోగి అని తెలుసా లేదా మీకు? కానీ ఒక్కసారి అన్నాడు, ముచ్చట పడిపోయారు. తల మీద చేయి పెట్టాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు, తల మీద చేయి పెట్టాడు, బుగ్గల్ని విరాడు, మీరంతా కూడా ఐస్ అయిపోయారు. ఈ రోజు మనం అంతా కూడా ఆహుతైపోయాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరూ నష్టపోయాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఇక్కడ వెంకటగిరిలో ఇప్పుడు కొత్త పిచ్చిగాడు ఒక ఆయన వచ్చాడు, ఇక్కడికి ఇన్ఛార్జిగా వచ్చాడు. ఆయన ఇసుక దోపిడీ పెన్నా నదిలో, తుమ్మల తలూరులో, పాలూరులో, రాజుపాలెంలో 120 ఎకరాల్లో తెల్లరాయి అక్రమ తవ్వకాలు, ఈయనకి దీంట్లో వాటా. మొలకల కండ్ల సిద్దయ్య కొండను విధ్వంసం చేశారు. వెంకటగిరి, రాపూరు, కలువాయి, సైదాపూర్ మండలాల్లో భూ కబ్జాలు. ఇది ఈయన భాగవతం. ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అయినప్పుడు ఈయన చేస్తే రేపు ఎమ్మెల్యే అయితే మీరేమవుతారు తమ్ముళ్ళు? గోయిందా గోయిందా. అలాంటి వ్యక్తిన సూడూరుపేటలో ఒక ఆయన ఉన్నాడు, కలివేటి, అక్రమ ఇసుక దందా, గ్రావెల్ దందా, అక్రమ బియ్యం రవాణా, లిక్కర్ దందా, గంజాయి, క్రికెట్ బెట్టింగ్లు, ఏది చూసినా ఆయనే కేర్ ఆఫ్. ఇతని మనుషులు స్వర్ణముఖి, కాళంగి నదుల్లో ఇసుక మాఫియా మొత్తం దోచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రిషికొండను బోడుగుండు చేస్తే ఆ స్ఫూర్తితో శివనంబేడు కొండకు గుండు కూడా వేశాడు. ఈయన ఒక పెద్ద నాయకుడు, ఇప్పుడు టికెట్ కూడా లేదు. ఏం చెప్పాలి వీళ్ళని? ఇంకో పక్క గూడూరు, ఆయన పేరే వరప్రసాద్. ప్రసాద్ అలాగా మింగేశాడు మొత్తం చేసి. ఒక పని కాదు, మామూళ్లు వసూలు చేయడానికి కుమారుడిని పెట్టుకున్నాడు. 4,500 కోట్ల రూపాయలు విలువ చేసే సిలికా శాండ్ ని జగన్ ఒక పక్క, ఈయన ఒక పక్క మేసేశారు. ఎంత దుర్మార్గమో చూడండి. ఈయన వాటా ఎంత ఇది చెప్పాలి. అది వద్దాం, ఇక్కడ కాదు కదా. క్లబ్బుల్లో డాన్స్ చేసేవాళ్లు, మహిళా సంక్షేమం గురించి మాట్లాడతారు. ఏం చెప్పాలి? ఇంకో పక్క సర్వేపల్లి, ఈ నియోజకవర్గమే, కాకాణి, కోర్టులో ఫైళ్లు దొంగ,
దొంగ మద్యం రవాణా చేసి పట్టుబడిన వ్యక్తి స్టోర్ చేసి ఆయనైతే ఇంకా KGF3 తయారు చేసిన వ్యక్తి. ఆయన వ్యవసాయ మంత్రిని రాష్ట్రంలో ఎవరు తెలియదు కానీ మొత్తం సర్వేపల్లి మొత్తం దోచేసుకున్నాడు. గ్రావెల్ దోపిడీ 1000 కోట్లు. ఇంకో పక్క ఎక్కడ చూసినా మొత్తం నెల్లూరు జిల్లాను కొనే శక్తి వచ్చేసింది. అప్పుడే మిమ్మల్ని కూడా కొనేస్తారు రేపు. ఆ పరిస్థితిలో ఉన్నారు. సత్యవేడు పాపం రబ్బర్ స్టాంపు ఆయన్ని మొత్తం అక్కడ ఒక ఆయన ఉన్నాడు. పెద్దిరెడ్డి పెద్ద మనగాడు, మామూలు పుడింగ్ కాదు ఆయన. రాష్ట్రంలో మొత్తం మైనింగ్ అంతా దోచుకుని అరిగించుకునే సత్తా ఆయనకుంది. మాట్లాడితే మన మీద దాడులు. అంటే ఎక్కడికి పోతున్నారని నేను అడుగుతున్నా. మొత్తం అక్కడంతా కూడా ఇష్టానుసారంగా ఇసుకంతా దోచుకుని ఆందోళన చేస్తా ఉన్నా వదిలిపెట్టకుండా చెన్నైకి పంపించిన పెద్ద దొంగల వీళ్లు. ఇంకో పక్కనే కాళహస్త్రి బియ్యపరెడ్డి ఆరతి కర్పూర మార్గం మింగేస్తున్నాడు ఈ బియ్యపరెడ్డి. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి వీళ్ళని చూస్తా ఉంటే. ఇంత దుర్మార్గులు వస్తారా రాజకీయాలకని. ఇంకో పక్కన మీరు చూస్తే ఇతను 5 ఏళ్లలో బడా చోర్ 2000 కోట్లు. జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఓడిపోవాల్సిన వ్యక్తి నెంబర్ 1లో ఈయన ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. రేణిగుంటని కూతురికి, ఏర్పేడును తమ్ముడికి, కాళహస్త్రి ఈయనకి రాయేసుకున్నారు ఓటాల కింద. మనం అంతా కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తే పరిశ్రమలన్నీ మామూలు వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన మొన్నటి వరకు నాస్తికుడు, ఇప్పుడు ఎక్కడ లేని పంగనామాలు పెట్టుకొని తిరుగుతా ఉంటాడు ఎగ్జిబిషన్ కోసం. దేవుడికే అన్యాయం చేయాలనుకుంటున్నాడు కానీ దేవుడికి అన్యాయం చేస్తే ఎట్టి పరిస్థితులు వీళ్లు బాగుపడ్డరు. తిరుపతి ఈయనకు, తిరుమల ఆయన ఒక ఆయన పెద్ద ఆఫీసర్ ఉన్నాడు. ఎవరు ఆయన పోయాడు. ఇప్పుడు నేను పేరు చెప్పను, మీకందరికీ తెలుసు. ఆయన పని ఏంటంటే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని పైరివులు చేసి కేసులు లేకుండా చేయాలి, పైరవలు చేయాలనే వ్యక్తి ఈవోగా పనికొస్తాడు ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఈవోని వేసేటప్పుడు సీనియర్ IAS ఆఫీసర్లు వేస్తారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఒక ఆశ, ఒక కోరిక, కనీసం ఒక 2-3 సంవత్సరాలు స్వామికి సేవ చేస్తే వాళ్ళ జీవితంలో వెలుగొస్తుంది, మంచి జరుగుతుందని అందరూ ఆశిస్తారు. అలాంటి 5 సంవత్సరాలు సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని ఇలాంటి దుర్మార్గులకి ఈ జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడంటే ఏమనాలి నేను అడుగుతున్నా. మీరంతా కూడా మనందరం, నేను కూడా చిత్తూరు జిల్లానే, తిరుపతి జిల్లానే. ఇప్పుడు అలాంటి జిల్లాలో ఇలాంటి అరాచకాలు జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే మిమ్మల్ని కోరుతున్నాను, ఇవన్నీ పోవాలంటే వీళ్ళ కథ తేల్చాల్సిన అవసరం ఉంది. జిల్లాలో కొన్ని సమస్యలు, ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులు 399 కోట్లు శాంక్షన్ చేస్తే 15% పూర్తి చేస్తే రివర్స్ టెండరింగ్ అని పనులు ఆపేసే పరిస్థితికి వచ్చారు. కందలేరు జలాశయం చెంతనే ఉన్న రిజర్వాయర్ పనులు పూర్తి కాకుండా పోయిన దానివల్ల తెలుగు గంగ పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. నీళ్లు కూడా సరిగా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడే IITT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మన హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆ రోజు బాగా డెవలప్ చేశాం. ఇప్పుడే ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడే పక్కనే ఉంది. అక్కడ గానే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే తిరుపతిలో వచ్చే ఇండస్ట్రీస్ కి, శ్రీ సిటీలో వచ్చే ఇండస్ట్రీకి, రేపు రాబోయే రోజుల్లో వెంకటగిరిలో రాబోయే ఇండస్ట్రీస్ కూడా ఉపయోగపడుతుంది.
ఇది చేయించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. సోమశిల హై లెవెల్ కెనాల్ పెండింగ్ లో ఉంది, పూర్తి చేస్తాం. తోపుగుంట, కొండాపురం, చౌటపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు పూర్తి చేస్తాం. స్వర్ణముఖి నది పైన చెక్ డ్యాములు నిర్మించి నీటి ఎద్దడి లేకుండా చేసుకుందాం. వెంకటగిరి నాయుడుపేట వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జ్ కావాలి, అది కూడా పూర్తి చేసుకుంటాం. గూడూరు నియోజకవర్గం తూర్పు పడమర గూడూరుని కలుపుతూ ఫ్లైఓవర్ నిర్మాణానికి టీడీపీ 63 కోట్లు శాంక్షన్ చేస్తే అది కూడా నిలిపేశారు, అవి కూడా పూర్తి చేస్తాం. చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో 7,000 ఎకరాలు అక్వా ఉంది. అక్వాని